ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద? ఈరోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడని సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి అక్కడ ఏదో హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4 కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24, అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4వ తారీఖున జరిగింది. చనిపోయింది కాసిం, చంపింది కమల్, వైసీపీ అతను. కావలస్తే మీరు పొలిటికల్ రైవాలిటీ, అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్డ్ టు టీడీపీ డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాజ్ కిల్డ్. ద డిసీజ్డ్ వాజ్ వేరింగ్ టీడీపీ స్కార్ఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విచ్ లేడ్ ఆఫ్ అల్టరేషన్. వాట్ ఎవర్. అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి 9వ తారీఖున జరిగింది. డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి, టీడీపీ అతను చనిపోయాడు. సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు అక్యూజ్డ్, అది కూడా పొలిటికల్ రైవాలిటీ. క్రైమ్ నెంబర్ 92/24 పుట్లూరు, అక్కడ మాత్రమే ఎరకయ్య అని ఒక వైసీపీ అతను చనిపోయాడు.
అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 4th వన్ 148/24 రాయదుర్గం పిఎస్ 9th జరిగింది. ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన్ని చంపేశారు. ఎవరు? వైసీపీ వాళ్ళు, కేశవరెడ్డి అండ్ అదర్స్. ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి 4. ఆ 4లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. ఈరోజు నువ్వు ఏం మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు? ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.